వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 5కు మించి ట్రాఫిక్ చలాన్లు ఉంటే మీ లైసెన్స్ రద్దు కావడం ఖాయం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ చలాన్ల అమలులో కఠిన చర్యల కోసం కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ వెహికల్స్ రూల్స్ 1989 లో కీలక సవరణలు ప్రతిపాదించింది. ఈ డ్రాఫ్ట్ నియమాల ప్రకారం ఇకపై వాహనంపై 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అధికారులు రద్దు చేయవచ్చు. పై విధించే చలాన్లను 45 రోజుల్లోగా కేవలం 45 రోజుల్లోగా చెల్లించాలి లేదా సవాలు చేయాలి, లేదంటే దాన్ని అంగీకరించినట్టే. ఈ డ్రాఫ్ట్ నియమాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్ gov.in కు ఈమెయిల్ చేయాలి లేదా ఢిల్లీలోని రహదారి రవాణా మంత్రిత్వ శాఖకు పంపించాలి. ఎందుకు ఈ కొత్త నియమాల ముఖ్యాంశాలు ఏంటంటే చలాన జారీ, చెల్లింపు, అప్పీళ్లను డిజిటల్ పోర్టల్స్ ద్వారా వేగవంతం చేయాలి. ఉల్లంఘనలకు 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ నోటీసు, అలాగే 15 రోజుల్లో భౌతిక నోటీసు కూడా జారీ చేయాలి. అలాగే ఒక వాహనంపై 5 అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ను సంబంధిత అథారిటీ సస్పెండ్ చేసే అధికారం ఉంది. అలాగే లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా కొనసాగుతాయి. చలాన్ చెల్లింపు గడువు 45 రోజులకు ప్రస్తుతం 60 ఉంది. దీన్ని 45 తగ్గించడం జరిగింది. కట్టకపోతే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. చలాన్లు చెల్లించకపోతే వాహన అమ్మకం, కొనుగోలు, లైసెన్స్ పునరుద్ధరణ లేదా చిరునామా పేరు మార్పిడి వంటి లావాదేవీలను రవాణా శాఖ అనుమతించదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రస్తుతం చలాన్లు యజమాని పేరుతో వస్తున్నాయి. కొత్త నిబంధనల మేరకు ఒకవేళ వాహనాన్ని డ్రైవర్ నడిపి యజమాని డ్రైవింగ్ చేయలేదని నిరూపిస్తే చలాన్ డ్రైవర్ కూడా మారే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ కొత్త రూల్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.